అమరావతి పనులు చాలా బాగా సాగుతున్నాయి కూటమి వచ్చిన తర్వాత. వైజాగ్లో కూడా అన్ని డెవలప్మెంట్ అవుతున్నాయి. ఇంకా రాబోయే దినంలో పిల్లల ఫ్యూచర్ బాగుంటది. కాలేజీ పిల్లలకు కానీ ఉద్యోగం చేసే పిల్లలకు కానీ చాలా బాగుంటది. కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి ఒక స్త్రీలకి పేదోళ్ళకి వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి ప్రసారం చేస్తున్నారు. వాళ్ళకి ఒక దారి చూపిస్తున్నారు. వాళ్ళకి ఒక ఆదరణ చూపిస్తున్నారు. భర్త లేని వాళ్ళకి పేదోళ్ళకి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అందరూ తింటున్నారు. పిల్లలు శుభ్రంగా తింటున్నారు. స్కూల్ కూడా బాగున్నాయి, బాత్రూములు బాగున్నాయి, రూములు బాగున్నాయి, టీచర్ క్రమం బాగుంది, చాలా బాగుంది. ప్రభుత్వంలో మాత్రం బాగా నడుస్తుంది. అన్నా క్యాంటీన్ చాలా పేదోళ్ళు గొప్పలే తింటున్నారులేండి. పేదోళ్ళు ఎంతమందో ఇలాగ రోజు కూడా పూట కూలీలు కూడా 2 పూటలు కూడా తింటున్నారు. వైజాగ్లో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రభుత్వం చాలా బాగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు. లోకేష్ బాబు గారు కూడా బాగా చేస్తున్నారు. మరి ప్రభుత్వం మీద దృష్టి పెట్టుకున్నారు. ప్రభుత్వాన్ని స్త్రీలకి బస్సుకి ఎవ్వరు కూడా వెనకాడకుండా ప్రతి పనికి కూలి పనికైనా ఆఫీసులో చేసిన వాళ్ళకైనా లేబర్కైనా బజార్కైనా మార్కెట్కైనా ఎక్కడికైనా స్త్రీలు దివ్యంగా వెళ్ళి వస్తున్నారు. ఎవ్వరికి ఏ హాని కలగలేదు. ఇప్పుడు కొంతమందికి డబ్బులు ఆదా అవుతుంది. ఏ అమ్మ కూడా అన్నం తినలేదని మాట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక బస్సుకి హాస్పిటల్కి మరి కోరమనపాలెం అగరంపూడి హాస్పిటల్ చాలా బాగుంది. అనకాపల్లి హాస్పిటల్ ఇంకా బాగుంది. మరి అక్కడ తర్వాత కేజీస్లో కూడా అన్ని పనిముట్లు ఉన్నాయి. క్యాన్సర్కి ఏంటి దేనికైనా సరే ఈయన ఎక్కడెక్కడికో పోయేవారు. హైదరాబాద్ దాకా పోయేవారు. అవతల గీతం హాస్పిటల్ పోయేవారు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. గీతం హాస్పిటల్ కూడా భర్త బాబు గారు చాలా బాగా చేస్తున్నారు.